మే 3, 2024 సమకూర్చుకొనుటలోని రహస్యములు. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. యోవేలు 2:13. వాస్తవంగా మానవుడు ఆదికాండము 3 నష్టపోయిన దానికంటే ఎంతో అధికంగా దేవుడు మానవునికిచ్చి ఉన్నాడు. దేవుడు ఈ సమకూర్చు కార్యమును శిలువ శక్తి ద్వారా అనుభవించెను. కలువరి శిలువలో మనకు బయలుపడు ఆయన కృపా సహాయము వల్లనే ప్రతి పాపి, ప్రతి విశ్వాసి యొక్క నష్టము సమకూర్చబడగలదు. దయచేసి నిన్ను నీవు నిజముగా పరీక్షించుకొని దేవునికి నీ జీవితము ఏదో ఒక విధానములో ప్రయోజనకరముగా ఉన్నదనియో, నీ జీవితమును ప్రభువు ఉపయోగించుకొనుచున్నాడనియో చెప్పగలవా? పాపం వలన వచ్చిన ప్రతి నష్టము సమకూర్చబడగలదు. నీ పాపం వలన నీకును, నీ కుటుంబమునకును, దేవుని నామమునకును నీవు నిందను తెచ్చితివి. నీ జీవితమును, శరీరమును, ఆరోగ్యమును నాశనము చేసుకుంటివి. దేవుని సంగతుల విషయమై కొంచెము జ్ఞానమైనను నీకు లేదు. వ్యర్థమైన వాటిని చేయుచు దేవుని ఎదుట బుద్ధిహీనుడవైతివి. ఇదే స్థితిలో కొనసాగినచు నీవు నిరీక్షణ లేకుండానే మరణముగుదువు. నీవు మార్పు చెందుటకిష్టపడుచున్నావా? నీ పాపము క్షమింపబడుటకు ఇష్టపడుచున్నావా? అట్లయితే యేసుక్రీస్తు ప్రభువు పాదముల యొద్దకు నీ పాపముల విషయమై నిజమైన పశ్చాత్తాపముతో రమ్ము. ఈ దినముననే ఆయన నీ పాపములను క్షమించి నిన్ను సంపూర్ణంగా మార్చివేయును. నశించిన నిన్ను వెదికి రక్షించుటకే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చి మరణించి తిరిగి లేచెను. ఇన్ని సంవత్సరములు నీ జీవితమును వ్యర్థపరిచితివి. ఇప్పుడైనాను నీవు క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించినచు నష్టమంతయు సమకూర్చబడి నీవు దేవునితో జతపనివాడవు కాగలవని కొరింథీయులకు రాసిన 1 పత్రిక 3:9 వ్రాయబడి ఉన్నది. ఈ విధముగా దేవునితో జతపనివాడవుగా ఉండాలంటే ఆయన శిలువ శక్తియే మనకు ఆధారం. ఇకనైనా ఆయన శిలువను ఆశ్రయిద్దాము. ఆమీన్. ప్రైజ్ ద లార్డ్.